అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళ మన రెసిపీ చూడబోయేది ఏంటంటే బ్రేక్ఫాస్ట్గా జవ్వ గోధుమ నూకతోటి ఉప్మా అయితే చూడబోతున్నాం. షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, అలాగే కొలెస్ట్రాల్ తగ్గాలనుకున్న వాళ్ళు అయితే ఈ బ్రేక్ఫాస్ట్ అయితే బాగా పనిచేస్తుంది. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. జవ్వ గోధుమ రవ్వ ఇదైతే నేను ఇప్పుడు ఒక కప్పు అయితే తీసుకుపోతున్నాను. ఇలాగా ఒక కప్పు వేసుకోవాలి. ఇలా ఒక కప్పు తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా అయితే నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా అయితే జీడిపలుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలాగా కొద్దిగా కలర్ మారేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేయాలి. జీడిపప్పు తీసిన తర్వాత అలాగే కొద్దిగా వేరుశనగ పలుకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అయితే వేరుశనగ పలుకులు కూడా వేగిపోయి ఇలా తీసేసిన తర్వాత జవ్వ గోధుమ నూక తీసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు అది వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ నెయ్యిలోనే ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ జవ్వ గోధుమ నూకతోటి ఇడ్లీ, దోశ, జావ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే 1 నిమిషం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇదంతా ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలా అంతా ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇదే కళాయిలో మళ్ళీ కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఈ 4 వేసుకోవాలి. అలాగే ఒక 2 ఎండుమిర్చి తుంచేసి వేసుకోవాలి. ఇలా పోపు దినుసులు అంతా బాగా కలర్ వచ్చినంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత 1 ఉల్లిపాయ, 1 క్యారెట్, 3 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. క్యారెట్స్ అన్న కట్ చేసుకోవాలి. అప్పుడే తొందరగా వేగుతుంది. లావుగా అయితే వేగదు. ఇలా ఆయిల్లోనే కొంచెంసేపు బాగా వేగనివ్వాలి. క్యారెట్ వేసాను కాబట్టి 1-2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. క్యారెట్, ఉల్లిపాయలు వేగాలంటే కొద్దిగా అయితే సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తొందరగా వేగుతుంది. కొద్ది కరివేపాకు, ఇలా కొద్ది వేగిన తర్వాత 1 టమాటా సన్న కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. మీడియం టమాటా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా బాగా వేగిన తర్వాత ఫ్రెష్గా ఉండే బఠానీ, పచ్చి బఠానీ ఒక 1/2 కప్ అయితే తీసుకుంటున్నాను. తీసుకొని ఇలాగైతే వేసుకోవాలి. వేసాక బాగా కలుపుకోవాలి. ఇలాగా ఒక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటేనే ఆ బఠానీ కాస్త ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత 1 కప్పు గోధుమ నూకకి నేను 2 కప్పులు అయితే వాటర్ వేసుకుంటున్నాను. ఇదే కప్పుతో తీసుకుంటున్నాను. ఇదే కప్పుతోటే వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే సరిపడైతే ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడైతే నీళ్ళైతే బాగా తెరులుతున్నాయి కదా, ఇప్పుడైతే ఫ్రై చేసి పెట్టుకున్న జవ్వ గోధుమ నూకనైతే వేసుకోవాలి. ఇలా అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ జవ్వ గోధుమ నూకని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. నేనైతే 1-2 చొప్పున అయితే వాటర్ వేసాను. మీకు కావాలంటే కొద్దిగా జావలా కావాలనుకుంటే 1 కప్పు వాటర్ అయితే కొద్దిగా ఎక్స్ట్రాగా వేసుకోవచ్చు. వేసిన ఒక 2 నిమిషాలకి అయితే దగ్గరికి అయిపోయింది. ఇలాగా ఒక 5 నిమిషాల పాటు కొద్దిగా బాగా ఉడకనివ్వాలి. ఇలాగ నిమిషానికి ఒకసారి అయితే కలుపుకోవాలి.
ఇప్పుడైతే రెడీ అయిపోయింది. జవ్వ గోధుమ నూక ఉప్మా అయితే రెడీ అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్గా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగ పలుకులు, జీడిపప్పు ఇలా పైన వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా వేయడం వల్ల అక్కడక్కడ మనకి పంటికి తగులుతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది తినడానికి కూడా. ఇప్పుడైతే జవ్వ గోధుమ నూక ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే సర్వ్ చేసుకోవాలి. మీకు కనుక నా రెసిపీ కనుక నచ్చింది కనుక అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవారైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ